టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సరైన ఆధారాలు లేకపోవడంతో 6 కేసులను నాంపల్లి కొట్టేసింది. ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో ఎక్సైజ్ శాఖ వేసిన కేసులను కొట్టేసింది. 2018లో నమోదైన 8 కేసులను నమోదు చేశారు. ఇక 6 కేసుల్లోనూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్న కోర్టు తేల్చి చెప్పింది. డ్రగ్స్ కేసులో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక సిట్ వేసింది. సిట్ అధికారులు మొత్తం 8 కేసులు నమోదు చేశారు. నెలల తరబడి నటులను ఎక్సైజ్ శాఖ ప్రశ్నించింది. 12 మంది నటులపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. ఇక నటుల నుంచి గోళ్లు, వెంట్రుకలు శాంపిల్స్ ను సేకరించిన ఎక్సైజ్ శాఖ శాంపిల్స్ ను FSL కు పంపించింది. పూరి, తరుణ్ శాంపిల్స్ మాత్రమే FSL పరిశీలించింది. పూరి, తరుణ్ శరీరంలో శాంపిల్స్ లేవని FSL చెప్పింది. FSL నివేదిక చూసి నాంపల్లి కోర్టు కేసులను కొట్టేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అయితే ఒక కీలక మలుపు చోటు చేసుకోవడం జరిగింది. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో అయితే 6 కేసులను అయితే నాంపల్లి కోర్టు కొట్టేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, 2018లో నమోదైన ఎక్సైజ్ కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఒక రకంగా ఎదురు తగిందని చెప్పాలి. ప్రాసిక్యూషన్ లో ఈ కేసు సంబంధించిన సాక్ష్యాలు లేకపోవడంతో మొత్తంగా 8 కేసులు నమోదు చేసిన కేసుల్లో 6 కేసులు కొట్టివేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కొట్టేసినట్టు తెలుస్తా ఉంది. సో అంటే డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఏమైతే ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు ఎక్సైజ్ శాఖ అని చెప్పి కూడా ఈ కేసును కొట్టివేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నెలల తరబడి టాలీవుడ్ నటులను విచారించిన ఎక్సైజ్ శాఖ నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకలు శాంపిల్స్ తీసుకున్నారు. కానీ దీనికి FSL పంపిన తర్వాత దాన్ని నిరూపించలేకపోవడానికి మాత్రం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ చెప్పుకోవచ్చు. దీన్ని మనం గమనిస్తే పూరి జగన్నాథ్, తరుణ్ల శాంపిల్స్ మాత్రమే పరిశీలించారు SFL. అలాగనే మరి పూరి, తరుణ్ శరీరంలో డ్రగ్స్ లభించడం చేసిన తర్వాత మరి మిగతా వాళ్ళ విషయంలో కూడా ఎందుకు దీన్ని పరీక్షలు చేయాలని చెప్పేసి FSL నివేదిక సాక్ష్యాలను చూసి కేసులను కొట్టివేసినట్టు కూడా మనకు దీని బట్టి అర్థమవుతోంది. మొత్తమే చెప్తే ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను నిరూపించడంలో ఫెయిల్ అయింది. ఎక్సైజ్ పోలీసులు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దీంట్లో డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీడింగ్స్ ఫాలో కావడం వల్లనే ఈ కేసులు కొట్టివేయడం జరిగిందని కూడా తెలుస్తా ఉంది. మరి దీని మీద ఇప్పటికి వచ్చిన ప్రభుత్వం ద్వారా అయినా సరే మరి పైకోర్టుకి వెళ్తారా, మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతుంది దాని మీద మరి ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదైనప్పటికీ 2018లో సంచలనంగా మారిన ఈ డ్రగ్స్ కేసు అనేది డ్రగ్స్ కేసులో 6 కేసులు కొట్టివేయడం మాత్రం ఎక్సైజ్ శాఖ ఫెయిల్యూర్ చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.